ఈ విశ్వంలో మనం నిజంగా ఒంటరిగా ఉన్నామా? మనం రాత్రిపూట ఆకాశం వైపు చూసినప్పుడు మిలమిల మెరిసే వేల నక్షత్రాలను చూస్తాం. కానీ ఆ నక్షత్రాల మధ్య వేరే గ్రహాల మీద మనలాంటి జీవులు ఎవరైనా ఉన్నారా? అసలు ఏలియన్స్ నిజంగా ఉన్నారా? ఈ ప్రశ్న దశాబ్దాలుగా మానవాళిని వేధిస్తూనే ఉంది. ఈ రోజు మనం విశ్వంలోని అతిపెద్ద మిస్టరీల్లో ఒకటైన ఫెర్మి పారాడాక్స్ గురించి తెలుసుకుందాం. మనం ఉన్న మిల్కీవే గెలాక్సీలోనే దాదాపు 100 నుండి 400 బిలియన్ల నక్షత్రాలు ఉన్నాయి. దాదాపు ప్రతి నక్షత్రం చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి. ఇందులో కొన్ని భూమి లాంటి వాతావరణాన్ని కలిగి ఉండవచ్చు. ఏలియన్స్ కోసం ఒక లైక్ వేసుకోండి. అలాగే మీకు ఏలియన్స్ అంటే నమ్మకం ఉందో లేదో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దీనినే ఫెర్మి పారాడాక్స్ అంటారు. ఫిజిసిస్ట్ ఎన్రికో ఫెర్మి ఒకసారి అడిగారు, అందరూ ఎక్కడ ఉన్నారు? దీనికి సమాధానంగా శాస్త్రవేత్తలు కొన్ని థియరీలు చెబుతారు. బహుశా వాళ్ళు చాలా దూరంగా ఉండి మనల్ని చేరలేకపోవచ్చు, లేదా వాళ్ళు మనకంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉండి మనల్ని ఒక జూ లాగా గమనిస్తూ ఉండవచ్చు, లేదా బహుశా మనమే మొదటి నాగరికత కావచ్చు. ఈ విషయానికి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా? ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానెల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.